మీద ఓన్లీ కానీ మనం కూడా సపోర్ట్ చేయలేదు. అలాగే ఏఎంసీ చైర్మన్ పాలక నరసయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారము. ఇప్పుడు మన మ్యూనిసిపల్ పార్టీ అనిల్ సార్ గారికి బాధపడటం కాకుండా నేను చూసుకుంటాను తెలియ ఈ చిన్న విషయంతోనే ఎదుటి వ్యక్తి చిన్న స్థాయి ఉద్యోగంలో మేము ఏ పెద్ద ప్రాబ్లం వచ్చినా స్ట్రెస్ ఉంటుంది. మేము చాలా స్ట్రెస్లో ఉన్నప్పుడు సార్ ఆ స్ట్రెస్ అనేది సింపుల్ ఒక జోకేసి ఇస్తారు, మేమందరం నవ్వేస్తాం. ఎంత ఉద్యోగం చేద్దామంటాడో మళ్ళీ అంతే ఫ్రీగా మాత్రం ఉంటాడు. ఒకసారి ఏంటి ఇంత సీరియస్ మ్యాటర్ను డ్యూటీ అంటాడు, మళ్ళీ సర్వీస్ అంటాడు. మళ్ళీ సర్వీస్ చేసినప్పుడు మనం డ్రెస్ తీసుకోకుండా ఎట్లా దాన్ని ఈజీగా తీసుకోవాలనేది నేను సార్ చూసి నేర్చుకున్నా. థ్యాంక్ యూ సార్. కమిటీ చైర్మన్ పాలెం నరసయ్య గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రముఖులందరికీ, దాదాపు అనిల్ రెడ్డి సారు మా పనులన్నీ సారే కంప్లీట్ చేసినప్పుడు సిఐ సార్ దాకా ఎందుకు తీసుకపోవడం అని చెప్పి అంటే అంత మాకు సహకరించింది సార్. ఆ యువతలో భాగమైపోయి స్పోర్ట్స్ ముఖ్యంగా క్రికెట్ ఆడుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ యువతని చెడు మార్గంలో ప్రయాణం చేయకుండా ఎంతో 22 నెలలు అవుతుంది. అంటే నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం బాధాకరమైన సమావేశమే. ఎందుకంటే సారు మనకు మండలకు అందరితోని కలిగొలుపుకు అన్ని పార్టీల వాళ్ళతో మంచిగా ఉంటూ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా ధైర్యం చెప్తూ ఒక శాంతియుత వాతావరణంలో మంచి పరిపాలన అందించిండు. అటువంటి వ్యక్తి ఆ పోస్టింగ్ మన ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాగానే మా వాళ్ళందరి ముఖాలు చాలా చిన్నపోయినాయి. ఇంత మంచి వ్యక్తిని కోల్పోతున్నాము అనే రకంగా చాలా ఫీల్ అయిండు. కానీ ఉద్యోగరీత్యా తప్పదు కాబట్టి మాకు చేసిన సేవలు మేము చిరకాలం గుర్తుండిపోయే విధంగా చాలా మంచి పరిపాలన అందించింది సార్. మీరు పోవడం సిఐ సార్ కూడా ఒక భుజం విరిగినట్టు అయిపోయింది. ఏది ఉన్నా కానీ మీతో అనుభవం మీతో షేర్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు వచ్చిన సార్ కూడా గతం తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు వచ్చిన కొన్ని రోజులైనా కూడా వాస్తవంగా సార్ వచ్చిందంటే మా పొలిటికల్ లీడర్లకు చాలా పని తగ్గింది. ఎందుకంటే మేము పోతొక తీరు పోకపోతే తీరు మాట్లాడలే. మేము ఉన్నా లేకున్నా తనకు తోచిన విధంగా మరి ఇవాళ కేసు వచ్చిందంటే ఇవాళనే క్లోజ్ చేయకుండా మరి దాన్ని లోతుగా పరిశీలించి ఏ విధంగా వేస్తే బాగుంటుంది, మరి ఏ విధంగా వేస్తే శాంతి భద్రతలు సక్రమంగా ఉంటాయని చెప్పేసి మరి తనకు తోచిన విధంగా వేసి మా లీడర్లకు పని తప్పించినట్టునే తన పని నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు 2-3 సందర్భాలల్లో గంజాయి అంటే దాన్ని భయపడే రకంగా చేసిండు. ఇది ఒక్కటి ఈ కమర్పల్లి మండలం మాత్రం గంజాయి మీద ఉక్కుపాదం మోపిన ఘనత మాత్రం మీకే ఉంటుంది సార్. రెండోది ఒకసారి మన సిఎస్ఆర్ దగ్గరికి ఏదో మోర్తాడు విషయంలో పోతే ఏమో మీ సార్ అసలు ఏం కేసులు భీములు కానియాడు, మొత్తం ఆనే వేసేస్తున్నాడు. ఏం నాకు పని లేకుండానే వేసేస్తున్నాడు మీ అనిల్ సార్ అని అన్నాడు. లేదు సార్ మా సారు ఏదున్నా సామరస్యంగా అది చేసేస్తారు సార్ అని చెప్పేసి అయితే ఆయన ఉంటాడు. కానీ నేను ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు సార్. యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే మన పోలీసులు చేసే విధానం మీదకెళ్ళే లా అండ్ ఆర్డర్ మతపరమైన సమస్యలు బయటకు రావు. అలాంటి ఆఫీసర్ ఉంటేనే
మండలం ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వివిధ ప్రాంతాలకు వెళ్ళి వివిధ ప్రజలకు కూడా అలాంటి సేవ చేయాలన్నదే ఉద్యోగం యొక్క బాధ్యత. అందులో భాగంగా మన సార్ ఇక్కడికి వెళ్ళి వెళ్ళడం అన్నది చాలా బాధాకరమైనప్పటికీ అది తప్పనటువంటి కార్యక్రమం కాబట్టి వారు వెళ్ళాల్సిందే. ఇక అంటే అంత ఆయన ఎప్పుడు ముఖంలో నవ్వి ఉంటుంది. ఎంత సమస్యతో వచ్చినటువంటి వ్యక్తి కూడా ఆయన పలకరింపుతోటి ఆయన సమస్య సగము తీరిపోతుంది. అట్లాంటి వ్యక్తి అల్లెడ్డి గారు. ఎవరికైతే సత్యం, ధర్మం, ప్రేమ ఈ 3 గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతారు. అట్లాంటి సుగుణాలు కూడా ఉన్నటువంటి అల్లెడ్డి గారు మరి అట్లాంటి సుగుణాలు ఉన్నటువంటి వ్యక్తి. అందుకే ఈరోజు మన అందరి హృదయాల్లో ఆయన ప్రేమ పూర్వకంగా మనందరూ నిలిచిపోయారు. మరి ఇట్లాంటి ప్రేమను, ఇట్లాంటి సేవను మరి ఎక్కడికైతే బయలుదేరుతున్నాడో అక్కడ కూడా గౌరవ భీమ్ గారు, సిఎస్ఆర్ గారు ఈరోజు మన నుండి బదిలీపై వెళ్తున్న మనందరి మా ప్రియమైన ఎస్ఐ అనిల్ గారు, అదేవిధంగా మన కమ్మరిపల్లి మండల్ ఏఎంసీ చైర్మన్ నర్సయ్య గారు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలకు, ఆల్ పార్టీ నాయకులకు, ప్రెస్ మిత్రులకు, మా సిబ్బందికి అందరికీ కూడా నెక్స్ట్ రాబోయే కాలంలో నా ఉద్యోగం ఎట్లుండాలో నాకు ఇండైరెక్ట్గా ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటారో ఎట్లుండాలనే ఒక సంకేతం నాకు ఈ మీటింగ్ పిలిచి నాకు మీరు చెప్పగానే చెప్పారు. అనిల్ వాస్తవానికి చాలా సౌమ్యుడు. నేను ట్రైనింగ్ నుంచి మాది ఇద్దరు ఒకటే మ్యాచ్, పోటీ మ్యాచ్ ఇద్దరు. నా పేరు తెలుసు అందరికీ, సతీష్. నేను ఇప్పటి వరకు నా సర్వీస్ అంతా కూడా జగిత్యాల జిల్లాలో మల్లాపూరు, ఇబ్రహీంపట్నం, ఇటు కోరుట్ల, గొల్లపల్లి, జగిత్యాల రూరల్, పేడపల్లి అక్కడే చేయడం జరిగింది. అనుకోకుండా ఈ జిల్లాకు చేసే అవకాశం వచ్చింది. వచ్చిన తర్వాత కొంచెం భయపడుతూ బాధపడితే వచ్చినాయి ఇక్కడికి. వాస్తవానికి ఎందుకంటే కొత్తగా ఉండదు అన్నట్టు. మరి ఈడికి వచ్చిన తర్వాత ఈ 10 రోజుల్లో నాకు అర్థమైంది ఏంటంటే ఏదైతే నేను ఇంతకుముందు చేసినట్టు మనం చెప్పినట్టు సేమ్ ఆ కల్చర్, ఆ ఆప్యాయత, ఆ ప్రేమలు అన్నీ ఇక్కడ కనిపించాయి నాకు. ఈ రాబోయే కాలంలో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌరవ సిపి గారు, గౌరవ అధికారులు, సిఎస్ఆర్, డిఎస్ఆర్ అందరికీ నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి కూడా ఎక్కడ పేరు పోగొట్టకుండా సక్రమంగా విధులు నిర్వహిస్తారని మీకు తెలియజేసుకుంటూ, నిజంగా ఈ అనిల్ చూస్తుంటే ఒక ఆఫీసర్ ఉద్యోగం చేసినప్పుడు కాదు, కానీ అతని ఉద్యోగం మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే బదిలీపై వెళ్ళేటప్పుడు కానీ అక్కడ ఆయన ఇక్కడికి పోయినప్పుడు తెలుస్తుంది. నేను వచ్చి 10 రోజులు అయింది. నా దగ్గరికి కలిసిన ప్రతి ఒక్కరు అనిల్ గురించి, మన సిఎస్ఆర్ గురించి చాలా గొప్పగా, చాలా ఉన్నతమైన పద్ధతులు చెప్పిళ్ళు. వారి డ్యూటీ విధానం కానీ, వారి మాట్లాడే విధానం కానీ, ఏదైనా ల్యాండ్ ఆర్డర్ యొక్క సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా దాన్ని సమస్యను ఒక సామరస్యపూర్వకంగా పరిష్కరించాలనేది చాలా ఎగ్జాంపుల్ చాలా మంది సోదరులు నాతో చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడైతే ఇంత సక్సెస్ఫుల్గా చేసిండో ఇక్కడ చేసినట్టు వారి పైన నాగూరు పోలీస్ స్టేషన్లో కూడా ఇంతకన్నా మంచిగా సక్సెస్ అవుతారని కోరుకుంటూ, ఇంతకన్నా పెద్ద విడుదల పట్టు అక్కడ తీసుకున్నారని మనస్ఫూర్తిగా మా భగవంతుడు కోరుకుంటున్నాను. మీరు కోరుకున్నట్టు సిపి సార్ ఆధ్వర్యంలో, ఏసీపీ సార్, మా సిఎస్ఆర్ సత్యనారాయణ సార్ గారి మార్గదర్శనంలో ఒక బాధితులు పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచనతో ఉండే విధంగా మా మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటారని మీకు నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా మన రవి చెప్పినట్టు ఎవరైతే ఉంటారో చట్టాన్ని చేతిలో తీసుకుంటారో వారితోని అంతే కఠినమైన వైఖరితో ఉంటామని కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఈ రాబోయే నా సర్వీస్లో ఈ కమ్మరిపల్లిలో నేను పనిచేసిన ముందు చేయబోయే కాలంలో ఇక్కడ ఉన్న అందరూ కూడా సర్పంచులు కానీ, లీడర్లు కానీ అందరూ నాకు సహకరించాలని,
ముందు అంటే కొత్తగా వచ్చినా కాబట్టి ఏదైనా ఇష్యూ వచ్చినా నాకు మీ తెలిసిన విషయంలో గైడ్ విషయం అదేవిధంగా స్వాగత సమావేశానికి ఇచ్చినటువంటి కమ్మరపల్లి మండల ప్రజలందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులకు, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి, తర్వాత మా స్టాఫ్కి, ఇంకా మన చైర్మన్ గారికి, అదేవిధంగా సతీష్కి, అదేవిధంగా వెళ్ళిపోతున్నటువంటి అనిల్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మనకు ముఖ్యంగా నేను క్లుప్తంగా ఒక 5 విషయాల గురించి మాట్లాడతా. ఒకటి కమ్మరపల్లి గురించి, రెండోది అనిల్ రెడ్డి గురించి, తర్వాత అనిల్ రెడ్డికి ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి, సతీష్ గురించి, నేను ఇచ్చే మీకు మెసేజ్ గురించి. ఎందుకంటే మీరు ఇంతమంది మాకు దొరకరు. మీటింగ్లు పెట్టుకుంటా మేము పొద్దున గ్రామ సభలని మీ గ్రామాల కాడికి వస్తే అందరూ పనులకు పోతారు. మాకు ఉండేది 10-20 మంది. మంచిగా దొరికింది కాబట్టి ఒక్క మెసేజ్ ఇస్తాను లాస్ట్. బెస్ట్ మండలం ఏంటంటే నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే కమ్మరపల్లి అని చెప్తాను. ఇక్కడ ఉన్న పబ్లిక్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పబ్లిక్ అయితే స్పెషల్గా చాలా అంటే మనకు వేరే ఎక్కడ ఎప్పుడైనా ఒక మండలంలో ఒకే రకంగా యూనిక్గా ఉన్నటువంటి మండలాలు అంటే ఇదే మండలం. సో కొన్ని విలేజ్లు వేరే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఐ చేసిన నా ఎక్స్పీరియన్స్లో కొన్ని కాంప్లికేటెడ్ విలేజెస్ అంటారు, కొన్ని విలేజ్లను ఇట్లా ట్రీట్ చేస్తాం మనం. అట్లాంటి విలేజ్లు ఎక్కడ లేకుండా అన్ని విలేజ్లు సమానంగా, సో అందరూ ఈక్వల్గా ఉన్నటువంటి మండలం ఏదైనా ఉందంటే కమ్మరపల్లి మండలం అండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక మేము మిస్ అయినటువంటి ఒక ఏంటంటే, మాకు యాక్చువల్గా మేము ఎస్ఐగా సెలెక్ట్ అయినప్పుడు నేను 2009లో ఎస్ఐగా సెలెక్ట్ అయినా. అప్పుడు 2009 నుంచి ఈ జోను మాది 6th జోన్ కింద ఉండే. సో ఎస్ఐ రిక్రూట్మెంట్ అంతా జోనల్ వైజ్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి తెలుసు. అప్పుడు మేము ఏంటంటే కరీంనగర్, వరంగల్, అంటే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం ఈ 4 జిల్లాలకు మాత్రమే మేము, ఎందుకంటే మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. సో మాకు ఈ అదృష్టం రాలేదు మాకు. ఎందుకంటే మేము ఉంటే బహుశా మేము ఎస్ఐలు చేసి అనిల్ రెడ్డి లేక మంచి పేరు తెచ్చుకున్నాం. సో అవకాశం రాలేదు మాకు. ఎప్పుడు వచ్చిందంటే 2017-18 తర్వాత మాకు జోనల్ బైఫర్కేషన్ అయింది కాబట్టి, సో అక్కడ కరీంనగర్ వాళ్ళు కూడా ఇక్కడ పనిచేసే అవకాశం మనకు వచ్చిందంటే మల్టీ జోన్ 1 కాబట్టి మనకు ఇన్స్పెక్టర్గా నాకు అవకాశం వచ్చింది ఇక్కడ. ఇది మాకు ఉన్నటువంటి నేను మిస్ అయినటువంటి కమ్మరపల్లి మండలం గురించి చెప్తున్నాను. సో ఇంత మంచి మండలాన్ని నేను చూడలేదు. మా బ్యాచ్మెంట్ అయినటువంటి సతీష్ వెల్కమ్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిఐ సార్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, సతీష్కి, మా మామ అంటాం ఎప్పుడు, మోర్తాడ్ ఎస్ఐకి, సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, ఇక్కడికి వచ్చిన నాయకులకు, ప్రెస్ మిత్రులకు, స్టాఫ్కి అందరికీ కూడా నమస్కారాలు. 23లో ఎలక్షన్ కోడ్ రాగానే వర్ణిలో 4.5 years చేసి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మరి అదృష్టమో ఏదో కానీ మోర్తాల్లో ఇల్లు దొరకలేదు. మోర్తాల్లో ఇల్లు దొరకకుంటే కమ్మరపల్లిలో వచ్చి రెంట్ తీసుకున్నాను. రెంట్ తీసుకొని ఇప్పటి వరకు ఈ జూన్ వరకు 3 సంవత్సరాలు అయింది. అంటే నేను ఇండైరెక్ట్గా కమ్మరపల్లిలో ఒక 3 సంవత్సరాలు చేసినట్టే. ఎందుకంటే వల్ల పరిచయాలు ఎక్కువైపోయినాయి. నేను కమ్మరపల్లిలో ఛార్జ్ తీసుకోకముందే పరిచయాలు ఎక్కువైపోయాయి. అందుకొరకే ఆ మాట అన్నా. అందరూ అన్నారు ఫోన్ చేసి, నేను టూర్లో ఉన్న ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇందాక అన్నట్టు మూర్తాడేస్తే కావాలనే వేయండు, మీరు నిజామాబాద్ టౌన్లో సెటిల్ కావాలని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, మీరు బిల్డింగ్ పోతే ఇష్టపడే వేరని చాలామంది నాకు కాల్ చేసినారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే కమ్మరపల్లిలో ఉన్నంత పీస్ఫుల్ ఈ డిస్టిక్లో ఎక్కడ దొరకదు. ఇక్కడ నేను కూడా 5-6 పోస్టింగ్లు చేసిన, నాకు కూడా 11 సంవత్సరాల సర్వీస్ ఉంది కాబట్టి ఈ కమ్మరపల్లిలో ఉన్న బెస్ట్ పోలీస్ స్టేషన్ అంటే నిజామాబాద్ డిస్టిక్లో బెస్ట్ పోలీస్ స్టేషన్ అంటే కమ్మరపల్లి పోలీస్ స్టేషన్. అట్లా అందరూ ఫోన్ చేశారు. నేను చెప్పిన అది అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో ఎవరైతే 1.5 year దాటిందో వాళ్ళందరినీ కూడా 20 మంది ట్రాన్స్ఫర్లు సిపి గారు ట్రాన్స్ఫర్ చేశారు. అది ఏదో బిల్డింగ్ కాదు. ఎందుకంటే నేను ఇక్కడనే ఉంటే ఇక బ్యాట్ బాల్ పట్టుకొని ఇక క్రికెట్ ఆడేది ఇంకొక సంవత్సరం దాకా. తర్వాత లూప్ లైన్ పోయి, తర్వాత 2 years మేము మ్యాండేటరీ లూప్ లైన్ చేయాలి. తర్వాత ప్రమోషన్ వచ్చేది. ఇప్పుడు ప్రమోషన్ ముందట ఎవరు కూడా రిస్క్ తీసుకోరు, పెద్ద పోలీస్ ఏం చేయరు.
అందుకనే ఏం బిల్డింగ్ కొద్ది కాదు, అది జస్ట్ ఆఫీసర్స్ ఆర్డర్స్ ప్రకారమే ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అయితే నేను బోధనలో చేసేటప్పుడు 6 సబ్ డివిజన్లో ఒక్క పోస్టింగ్ అనేయాలి అన్నట్టు, ఖచ్చితంగా సర్వీస్లో ఒక్కొక్క పోస్టింగ్ అనేయాలంట. అంటే ఏదో నాటుకోడి తిందామని కాదు, నాటుకోడి రుచి కంటే మీ ఆప్యాయతలు, మీ ప్రేమ, మీరు చూపించే మర్యాద అంతకంటే ఎక్కువ. ఫస్టే స్టార్ట్ చేస్తారు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీ కమ్మరిపల్లి వచ్చిరనుకో, ఒక వారం రోజులు శాలువలు వేసుడే ఉంటుంది. మొత్తం ఒక షాపు పెట్టచ్చు, మనం ఒక బండి తయారు చేయొచ్చు. అది ఎక్కడ జరగదు, ఓన్లీ ఒక బాల్కొండ కాన్స్టిట్యున్సీ ఇటు కొంచెం ఆర్మూర్లో జరుగుతుంది. అంటే ఆ మర్యాద అంతా మీరు ప్రభుత్వ ఉద్యోగుల మీద చూపిస్తారు. అట్లా చూపిస్తే మాకు కూడా పనిచేయాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఎక్కడో చూడదు, ఎందుకంటే నేను కూడా బోధన సబ్ డివిజన్లో చేసిన కాబట్టి ఆ మర్యాదలు అనేటివి ఉండేవి. అందుకనే చాలామంది ఇక్కడ ఒక పోస్టింగ్ అనేది చేయాలనుకుంటారు. 1 కాదు 2 పోస్టింగ్లు చేసిన నేను చాలా సంతృప్తిగా ఉన్నా. అంటే ఇంకొక సంవత్సరం ఉంటే బాగుండాలని నాకు కూడా అనిపించింది, కానీ అనివార్య కారణాల వల్ల ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఎందుకు అనుకుంటారంటే, ఇక్కడ సండేస్ అసలే ఫోన్ చేయరు పబ్లిక్. నేను గమనించిన సండేస్ అసలే ఫోన్ చేయరు. అవసరం ఉంటే వాడు కొట్లాడుకుంటే తెల్లారి కొట్లాడుకోవాలని వస్తాడు, కానీ సండే రోజు పోస్ట్ పోన్ చేసుకుని వస్తాడు. ఇలా చెప్తున్నాను, పండుగలప్పుడు ఫోన్ చేయడు, పండుగలప్పుడు కూడా ఫోన్ చేయడు. అంత మంచి రిలాక్స్ మూడ్లో ఉన్నప్పుడు మేము ఎందుకు ట్రాన్స్ఫర్ కావాలని అనుకుంటాం. చవితి కావచ్చు, ఏది కావచ్చు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ 6 సబ్ డివిజన్. కానీ అందులో కమ్మరిపల్లి ఇంతవరకు నేను చేసిన 22 monthsలో ఒక్కటి కూడా లా అండ్ ఆర్డర్, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కాలేదు. రైతులు కూడా విషయానికి వస్తే ధర్నా చేయాలనుకున్నా రైతులే చేస్తారు, వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు. ఇంకా మన జాతరలో కానీ వినాయక చవితి కానీ నాకు ఏదైనా టెన్షన్గా నేను ఫీల్ అయిననుకో, కమ్మర్పల్లిలో ఒకటే పని చేస్తాను, బండి వేసుకునేటువంటి ఇటు అసకొత్తూరు, బషీరాబాద్ చౌరస్తా, అమీర్ నగర్, నర్సాపూరు, కోనసముద్రం, మళ్ళీ ఇటు అసకొత్తూరు, కమ్మర్పల్లి వచ్చేవాడిని. లేకపోతే అక్కడ గండ్యాన్మాన దగ్గర పోయి ఛాయ్ తాగేవాడిని. అంటే ఎంత రిలాక్స్ ఉంటుంది అంటే, ఇట్లా పోతే ఆ చెట్టు కింద ముసలోళ్ళు దోతులు కట్టుకొని ముచ్చట పెడతా ఉంటారు, మంచిగా అనిపిస్తుంది. మన పల్లెటూళ్ళ వాతావరణము అదంతా కొన్ని కోట్లు ఇచ్చినా రాదు. ఏ విలేజ్కో ఒక 50 మంది మినిమం ఉంటారు. రచ్చబండ దగ్గర కూర్చున్నట్టు వాళ్ళు ఏదో ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు వేరే ఎక్కడో చూడు, నువ్వు అది జరగట్లేదు అంటే నిజంగా బాధాకరం. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం నాకు కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా. నా అదృష్టం ఏంటంటే ఈ 22 monthsలో ఒక్క మర్డర్ కాలేదు మన కమ్మర్పల్లిలో, ఒక్క మర్డర్ కాలేదు. యాక్సిడెంట్లు కూడా తక్కువ చేసినాం. గంజాయి కూడా మీరు అన్నట్టు గంజాయి మీద కేసులు చేయలే కావచ్చు, కానీ ఇండైరెక్ట్గా ఎట్లా పనిచేసినామంటే యూత్ని ఎక్కువ ఆకర్షించి టోర్నమెంట్లు పెట్టడం, క్రికెట్ ఆడడం, బ్యాడ్మింటన్ ఆడడం, పొద్దున వాకింగ్ కూడా మినీ స్టేడియంలో 5 ఉండే, ఇప్పుడు 50 మంది వాకింగ్ చేస్తున్నారు. అంటే మనం ఇండైరెక్ట్గా మన కేసులు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని మోటివేట్ చేసి ఏదో పని మీద ఇంట్రెస్ట్ కల్పిస్తే వాళ్ళు చెడు అలవాట్లకు గురి కాకుండా ఉంటారు. చాలామంది అట్లా 10 తర్వాత 11 తర్వాత తిరిగే వాళ్ళు బాగుండే, బండ్ల మీద వేసుకొని సౌండ్స్ చేసుకొని తిరిగేవాళ్ళు, సైలెన్సర్లు పెట్టుకొని. కానీ ఇప్పుడు చూడండి, మీరు ఏ విలేజ్లకైనా అది లేదు. 10 o'clock తర్వాత 11 తర్వాత ఎవరు తిరగట్లేదు యూత్. కొంచెం చేంజ్ అయ్యారు, దాన్ని నేను సంతోషిస్తున్నా, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంతేకాకుండా ప్యాకాట, ముఖ్యంగా ప్యాకాట మీరు మనసులో అనుకుంటారు సార్ వచ్చి కొంచెం చాలా తక్కువ చేసిండు, 90% తక్కువ చేసిండని. అక్కడ అడవిలో ఏది మన ఇటు చౌట్పల్లి దిక్కు కానీ మెట్ల చిట్టాపూర్ ఆ బార్డర్లో, కోనాపూర్ బార్డర్లో ఆడేది, అది కూడా మేము నిర్మూలించినాం. 99% కట్టడి చేసినాం. గేమింగ్లో ఎవరు వచ్చినా నేను అడిగినా వాళ్ళ పేర్లు చెప్పా, ఫోన్లు చెప్పినా, సార్ ఇక్కడ ఆడుకుంటాం అక్కడ ఆడుకుంటాం అని చెప్పినా అది మాత్రం మీరు చేయొద్దు, దానిలో మాత్రం నేను స్ట్రిక్ట్ ఉంటా, 100% కేసులు చేస్తా అని చెప్పిన. దాని తగ్గట్టుగానే అందరూ కూడా కోఆపరేట్ చేసారు, అందరూ కూడా చాలామంది మానుకున్నారు. దానికి కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా.
అంతేకాకుండా పిటిషనర్ ఏది వచ్చినా పోలీస్ స్టేషన్కు చిన్న లేకుండా పెద్ద తేడా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కూడా నేను సమానంగా చూసిన. ఎందుకంటే ఎవరు రారు, ఎవరు వస్తారు, పేదవాళ్ళే వస్తారు పోలీస్ స్టేషన్కి. వాళ్ళను మనం ఎవరైతే రాజకీయ నాయకులు కానీ ఎవరైతే ఉన్నవారు ఏ విధంగా వస్తారో వాళ్ళనే ఎలా ట్రీట్ చేస్తానో వీళ్ళను కూడా అలానే ట్రీట్ చేసిన. అంతేకాకుండా ఒక్క పిటిషన్ కూడా సార్ అన్నట్టు నేను సిఏ సార్ దగ్గర కానీ ఏసీపీ సార్ దగ్గర ఒక్క పిటిషన్ కూడా పోదు నా 11 years సర్వీస్లో. ఎందుకంటే అది పోయిందంటే మనం ఫెయిల్ అయినట్టే. ఇక్కడ మనం ఏం వర్క్ చేయనంటే ఏదో ఒక పిటిషన్ పోతుంది. అది ఏదో వాడు ఏదో లంగ పిటిషన్, అది దొంగ పిటిషన్ పోతుంది పైకి, కానీ ఒక్క పిటిషన్ పోకుండా చూసుకున్నా. అందుకే మా ఏసీపీ సార్ కూడా నన్ను పిలుచుకోడు, ఏంటి నువ్వు పెద్దనాడు సర్పంచ్, నువ్వు వర్ణీలో 4.5 సంవత్సరాలు చేసినావు, ఒక టర్మ్ సర్పంచ్ పదవి కాలం 5 సంవత్సరాలు చేసేవంటే అట్లా చేసినావు, నువ్వు ఎలక్షన్ బోర్డు కాబట్టి వచ్చినావు, లేకపోతే 8 సంవత్సరాలు చేసినావు నువ్వు అక్కడ అన్నారు. అంటే ఒక పోలీస్ స్టేషన్లో 4.5 సంవత్సరాలు చేయడం అంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రజలకే నాయకులకే అంటే ఫెడప్ అయిపోతారు, బోరు కొడుతుంది వాళ్ళకి చూసి. వాళ్ళు ఇంకా చేయాలని కూడా వాళ్ళు చాలా నా మీద ఆశ పెట్టుకున్నారు. అంతేకాకుండా నేను ఇందాకన్నట్టు సారు సిఏ సార్ గురించి చెప్పాలి. సార్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడంటే నిజంగా సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నా. వాస్తవంగా మీలాంటి సిఐ దొరకడు. ఎందుకంటే నేను కూడా ఒక 5-6 సిఐల దగ్గర చేసిన. ఎందుకంటే మీలాంటి ఎంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా, ఆలారాంపూర్లో వచ్చింది, శివాజీ విగ్రహాలు పెట్టినప్పుడు వచ్చింది. సార్ ఎంత కూల్గా ఉంటాడంటే సార్ కూల్గా ఉండి మమ్మల్ని కూల్ ఉంచుతాడు. అదే ఆఫీసర్, సూపర్వైజర్ ఆఫీసర్ టెన్షన్లో ఉండి సీరియస్ అయిన అనుకో, మేము కూడా టెన్షన్ అయ్యి సీరియస్ ఉండి కింది స్థాయి సిబ్బంది మీద కోపం చూపించాల్సి వస్తుంది. సారు చాలా విషయాలలో కూల్గా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాడు. సారు కూడా తెలిసి ఇంకొక 2-3 సంవత్సరాలు ఇక్కడనే ఉంటాడు. ఎందుకంటే సారు వచ్చినప్పుడు భీమ్గల్ అంటే అది ఏదో కొత్త పేరు అని అనుకున్నాడు. మహారాష్ట్రలో ఉంటుంది కావచ్చు భీమ్గల్, గల్గల్ అనగానే ఏదో కొత్త శబ్దం వినిపించింది సార్కు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఒక 6 నెలలు ఉన్న తర్వాత సార్ కూడా మంచి నాటుకోడి రుచి కూడా మంచిగా అందింది. సార్ కూడా ఇంకా 2-3 సంవత్సరాలు ఇట్లే ఉంటాడు, అది డ్యామ్ షూర్. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి పోదామంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇంత మంచి సర్కిల్, భీమ్గల్ సర్కిల్ కంటే ఇంకో సర్కిల్ దొరకదు, అది మనం 100% చెప్తాం. అంతేకాకుండా మా ఏసీపీ సార్ కూడా చాలా కోఆపరేట్ చేసిండు. అదేవిధంగా మా స్టాఫ్ గురించి చెప్పుకోవాలి. మా స్టాఫ్ చైతన్య ఉండే మీకు అందరికీ తెలుసు, డబ్ల్యూపీసీ. ఆమె ఆల్మోస్ట్ ఎస్ఐ స్థాయిలో ఉద్యోగం చేసేది. ఎస్ఐ స్థాయిలో ఉద్యోగం చేసేది. ఆమెనే పిటిషన్ రాసేది, ఆమెనే ఏదైనా కాంప్రమైజ్ ఉంటే కాంప్రమైజ్ చేసేది, ఆమెనే కాంప్రమైజ్ పిటిషన్ రాసేది. అవసరం ఉంటే అన్నీ ఆమె ఆల్రౌండర్. అతను కూడా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాకు కూడా ఒక కుడి భుజం పేరట్టు అనిపించింది. తర్వాత రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మనం అరెస్ట్ చేస్తే నోటీసులు ఇస్తే మనకు ఫోన్ చేసేస్తారు, నోటీసులు ఇవ్వాలంటే ఇవ్వండి అని చెప్తే వాళ్ళు కూడా ఎక్కడ కూడా మిస్యూజ్ చేయలేదు. సిడిఓస్ కానీ, కోర్టు మన రాజు కానీ, ఇంకా ఇతరత్ర సిబ్బంది, డ్రైవర్లు, మెయిన్ రామరెడ్డి, రాజు, చాలామంది నాకు వెన్నంటే ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. అంతేకాకుండా మన కొత్తగా వచ్చిన సతీష్కు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, నాకంటే మంచి చేస్తాడు, నేను కూడా విన్నా, మంచి వ్యక్తి అని, సౌమ్యుడని. చాలా అంటే ఇక్కడ కూడా చాలా ప్రజలు మంచోళ్ళు. ఈ కమ్మరిపల్లి పోలీస్ స్టేషన్ అనేది పోలీస్ స్టేషన్ అనిపించేది, ఒక గవర్నమెంట్ టీచర్ లాగా అనిపిస్తుంది. గవర్నమెంట్ టీచర్ కంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సండేస్ ఎట్లుంటాయో, ఫెస్టివల్స్ ఎట్లుంటాయో మనకు కూడా అట్లే ఉంటాయి, ఆరామ్సే ఉండొచ్చు. సతీష్ కూడా ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటూ, మరి మిమ్మల్ని ఏమైనా ర్యాష్గా బిహేవ్ చేసినా, తిట్టినా అందరూ మన్నించాలని కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత మంచి ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేసినందుకు మా స్టాఫ్కి మరియు నాయకులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా, మా బ్యాడ్మింటన్ క్రీడాకారులకు, యూత్కు, క్రికెట్ క్రీడాకారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పంపిస్తా